అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించి ఆ వైభవాన్ని నలు దిశలా చాటి చెబుదామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం అరసవల్లి ఆలయంలో సూర్య నమస్కారాలను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధికారులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షకులతో కలిసి సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే కర్టెన్ రైజర్గా ఈ సూర్య నమస్కారాలు నిర్వహించామన్నారు. మరలా ఫిబ్రవరి 2వ తేదీన సూర్య నమస్కారాలతో 3 రోజుల వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. సుమారు 5,000 మందితో 80 అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందని అన్నారు. వేడుకలు ప్రారంభం రోజు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని, అలాగే గ్రామీణ క్రీడలైన కర్రసాము, సంగిడీలు, ధాన్యం గోనెలు ఎత్తటం, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కోలాటం, తప్పెటగుళ్ళు, చెంచు భాగవతం, చెక్క భజన, తూర్పు భాగవతం, తాలింఖానా, నాదస్వరం, పెద్దపాడు డప్పు వాయిద్యం, గిరిజనుల ధింస నృత్యం, నేల వేషాలు లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి స్టేట్ పండుగ, స్టేట్ ఫెస్టివల్గా ప్రకటన చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా. సో దీనికి ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 డేస్ స్టేట్ ఫెస్టివల్గా మనం అందరూ సెలబ్రేట్ చేయాలి. అదే దీనికోసం ఈరోజు ఒక కర్టెన్ రైజర్ లాగా, అంటే స్టార్టింగ్గా మనం ఒక ప్రోగ్రాం పెట్టాం. టెంపుల్ లోపల దాదాపు ఒక 50 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇంకా వాళ్ళతో పాటు మీడియా మిత్రులు చాలామంది రావడం జరిగింది. యోగా ఇన్స్ట్రక్టర్స్, యోగా ఎంతూజియాస్ట్ ఇక్కడ వచ్చి సూర్య నమస్కారాలు ఒక 12 సూర్య నమస్కారాలు మనం అందరూ చేసాం. ఇది ఎందుకని అంటే సెకండ్న మార్నింగ్ 7 o'clock 8 o'clock ఆ టైంకి 80 feet రోడ్లో ఒక మాస్ యోగా, అదే మాస్ సూర్య నమస్కారాలు మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక అట్లీస్ట్ 6 days ఒక ట్రైనింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి మనకి తెలిసిపోతుంది. ఇది కాకుండా మన బాడీ ఫ్లెక్సిబిలిటీ అది కూడా మనకి వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ టెంపుల్లో మనం మొదలుపెట్టాం. టెంపుల్ కాకుండా ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క విలేజ్లో, ఇది కాకుండా ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది ద్వారా కూడా మన పబ్లిక్కి మెసేజ్ మనం తీసుకువెళ్తున్నాం ఈరోజు. ఇది కాకుండా మన కాలేజెస్, స్కూల్స్ ద్వారా కూడా సూర్య నమస్కారం ప్రతి ఒక్క చోట్ల పొద్దున జరగాలి, అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 1 week మనం సూర్య నమస్కారం చేస్తూ సెకండ్ మార్నింగ్ 80 feet రోడ్లో ఒక మెగా సూర్యనారాయణ ప్రోగ్రాం మనం పెడుతున్నాం. ఇది కాకుండా సెకండ్న కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, క్రీడా పోటీలు కూడా జరుగుతాయి. మెయిన్ వెన్యూ మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఆర్ట్స్ కాలేజ్ పెట్టడం జరిగింది, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా మన స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి వెన్యూ మున్సిపల్ గ్రౌండ్ పెట్టడం జరిగింది.